జగిత్యాల జిల్లాలో ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణం వరకట్న వేధింపులతో పాటు ఇతర కారణాలు ఉన్నాయని మృతురాలి తండ్రి చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని అంటున్నారు. అయితే చనిపోయే ముందు అద్దంపై సారీ డాడ్ మామ్ అంటూ ఒక సూసైడ్ నోట్ రాసింది. జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ప్రసన్న లక్ష్మి అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి 2 సంవత్సరాల క్రితం వెల్కటూరు మండలం రామ్నూరుకు చెందిన తిరుపతితో వివాహం జరిగింది. వివాహం అనంతరం భార్యాభర్తలిద్దరూ బెంగళూరులో స్థిరపడ్డారు. పైగా ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వీరికి 1 సంవత్సరం కొడుకు ఉన్నాడు. అయితే కొద్ది రోజులుగా వరకట్నం కోసం అత్తింటి వారి వేధింపులు ఎక్కువైనట్లు తల్లిదండ్రులు చెప్తున్నారు. పైగా పుట్టిన పిల్లాడు నీ కలర్ లేడు, వేళ్లు ఎలానో ఉన్నాయంటూ అత్తింటి వారు మృతురాలిపై ఒత్తిడి తెచ్చారు. ఇదే విషయాన్ని తిరుపతి వద్ద కూడా ప్రస్తావించారు. దీంతో తిరుపతి తన భార్యని వేధించడం ప్రారంభించినట్టు మృతురాలి తల్లిదండ్రులు చెప్తున్నారు. పెళ్లి సమయంలో అడిగినంత కట్నం కూడా ఇచ్చామని, అయినా తిరుపతి ప్రవర్తనలో మార్పు రాలేదని మృతురాలి తండ్రి చెప్తున్నారు. నా పేరు ఉప్పునీటి గంగాధర్. నా బిడ్డ పేరు గంగాధరి ప్రసన్న లక్ష్మి. పెళ్ళై 2023 జనవరి 21 పెళ్ళయింది. రత్నం వేధింపులు మరియు అనుమానంతో హరాస్మెంట్, ఈ 2 విషయాలతోటి నా బిడ్డలు బాగా టార్చర్ చేశారు. రామ్నూరుకు నా ఊరు రామ్నూరు. గంగాధరి తిరుపతి వాళ్ళ అమ్మ నాన్న పేరు మల్లేషు, అమ్మాయి. వాళ్ళ ఆడబిడ్డలు మమత, సుమలత, శ్రావంతి. వాళ్ళ భర్తలు అందరు కలిసి ఒక ఫంక్షన్లో అబ్బాయి అంగం వేరే రకంగా ఉంది, చేతులు ఇట్లున్నాయి, కాళ్ళు ఇట్లున్నాయి, మన వంశం కాదు వీడు అని బాగా హరాస్ చేశారు. మానసికంగా కుంగిపోయింది. అది మాకు చెప్పుకోలేదు, తర్వాత తెలిసింది. చాలా హింసకు గురై తట్టుకోలేకపోయి ఊరేసుకుంది. రాసింది. నేను తప్పుడు గిట్ట చేస్తే నా కొడుకు అని టెస్ట్ చేయించుంది. వాడే తండ్రిని తెస్తే వానికి శిక్ష అయిపోయేది. డాడీ వాళ్ళని వదిలిపెట్టకు, వాళ్ళని ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టు, నన్ను ఎవరైతే నా ఫ్యామిలీ నాకు చేసేవాళ్ళు అన్నది. అప్పుడు 50 లక్షలు కట్నం ఒప్పుకున్నాం. 10 లక్షలు వాళ్ళకి ఇచ్చినాము. అయితే వాళ్ళ అక్కడికి ముగ్గురికి మనిషికి 10 లక్షలు కావాలని ఈయన్ని హరాస్మెంట్ చేసి, నేనేం చేసినా వానికి ఇస్తే ఖర్చు అయితే అని, నేను హైదరాబాద్లో మీకు అపార్ట్మెంట్ ఉంటాను, మీకు అక్కడికి మీరు షిఫ్ట్ అవుతుంది కదా జాబ్, సాఫ్ట్వేర్ అక్కడికి మార్చుకున్నాక ఆ 45కు ఇంకో 20-30 కలిపోయినా నేను చెప్తా ఈఎంఐ పెట్టుకుంటా, నాకు లోన్ ఎలిజిబిలిటీ కాలేదు, ఇక్కడ ఒక షాపింగ్ మాల్ ఇస్తున్నా, దానికోసం లోన్ డిలే అవుతుంది. ఈ వచ్చే దసరకు నేను మీకు చెడి చెప్తా, ఇల్లు లోన్లు తీసుకుంటాను, ఇవన్నీ చెప్పిన. వాళ్ళు ఒప్పించిన, వాడు ఒప్పుకున్నట్టే చేసిండు. మళ్ళీ టార్చర్ స్టార్ట్ చేసి వాడు కట్టడం కోసం టార్చర్లు పెట్టిర్రు. దానికి కారణం అత్త మామ మొగడే, ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు ఆడబిడ్డలు వెనుకెళ్ళి తర్వాత. ఈ నేపథ్యంలోనే పుట్టింటికి వచ్చిన అమ్మాయి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి ముందు సారీ మామ్ డాడ్, నా కొడుకు జాగ్రత్త, అత్తమామలకు మాత్రం వాడిని ఇవ్వకూడదంటూ అద్దంపై రాసి సూసైడ్ చేసుకుంది. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.